దయ్యాలు తినే టైంకి తినాల్సి వస్తుంది. అలా ఆకలి ఉంది బ్రో, మరి ఏం చేయమంటావు? తేరా నాయన ఆకలి అవుతుంది. సో రాత్రి టైం 11:30 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. ఏం వంట చేసుకోలేదు. సో వర్క్ ఉందని చెప్పి ఏం చేసుకోలేదు. సో ఇప్పుడు బయటకు అయితే వెళ్ళి మన సైకిల్ ఉంది కదా, సైకిల్ మీద వెళ్ళి చూద్దాం ఏదైనా దొరుకుతుందా లేదా. నైట్ 11:30 అవుతుంది. లెట్స్ ఎక్స్ప్లోర్, తిరుగుదాం, చూద్దాం ఎంత కాస్ట్ అవుతుంది. నేనైతే తక్కువ బడ్జెట్లో తింటా. యూట్యూబర్ ఇది మా గేట్. ఇక్కడ గేట్ కానుంచి బయటకు వచ్చినామా, దంపుకు వస్తారు. దొరుకుతుందా దొరకదా, దయ్యాలు తినే టైంకి తినాల్సి వస్తుంది. తిండి టైంకి ఉండదు, స్లీపు టైంకి ఉండదు, ఎంటర్టైన్మెంట్ టైంకి ఉండదు. అన్నీ ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో చేస్తే ఏమొస్తారా నాయన? పైసా ఇస్ పరమాత్మ, అట్లా ఉంటుంది. మరి కడుపులో లోపల ఆగమాగం అవుతుంది. మెల్ల పోరా నువ్వు, నేనేమన్నా నువ్వు. ఆకలి అవుతుంది. నైట్ టైంలో ఏం తినలేము గట్టిగా. స్నాక్స్ టైప్లో ఏదన్నా తినాలి. షవర్మా కానీ లేకపోతే రోల్ కానీ అయితే ట్రై చేస్తా. చూద్దాం ఎక్కడైనా దొరుకుతుందా లేదా. అక్కడ తక్కువ బడ్జెట్లో చూడాలి. తక్కువ బడ్జెట్లో ఏదైనా చూసుకొని కొనుక్కుంటే బెటర్. నీవు కూడా ఎప్పుడైనా ఇట్లా నైట్ టైం రైడ్ చేసిరా ఈ ఫుడ్ కోసం? అంటే వర్క్ మీద పని మీద బిజీగా ఉండి వంట చేసుకోక నైట్ టైంలో ఎప్పుడైనా తినడానికి బయటకు వెళ్ళిరా? బయటకు వెళ్ళి ఉంటే నాకు కమెంట్ చేయండి. క్రేజీ ఉంటాయి కదా ఒక్కళ్ళే మీరు, అంటే ఒక్కళ్ళే వర్క్ చేసుకుంటూ ఉండి సడన్గా ఒక్కళ్ళే తినడానికి వెళ్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా. దోస్తుగాలతో వెళ్ళడం వేరు, ఇప్పుడు నైట్ టైంలో ఇట్లా వెళ్ళడం వేరు. ఒక్కళ్ళే అంటే పని ధ్యాసలు పడి, లేకపోతే నువ్వు సంథింగ్ నువ్వు ఓన్గా నువ్వు ఏదో చేస్తున్నావు, తర్వాత ఫుడ్ గుర్తుకొచ్చో లేకపోతే ఏదైనా అవసరానికి ఒక్కరిని బయటకు వెళ్తే చూడు, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. యూ ఫీల్ లైక్ సంథింగ్ క్రేజీ. ఏదైనా మొత్తానికైతే ఇక్కడ దొరికింది మనకి. లెట్స్ చెక్ ఇక్కడ ఉందా లేదో చూద్దాం. షవర్మా హే? యూ హ్యావ్ షవర్మా? షవర్మా वन shawarma spicy. Yes, spicy वन shawarma. मैंने बोला किसी को? नहीं अभी आया था. या क्रेजीగా. సో ఇట్లాంటివి ఎక్కడ దొరకవు. ఎందుకంటే ప్రతి దగ్గర హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసి డబ్బులు కట్టి తీసుకొని రావాలి. సో ఇట్లాంటివి వెతికి చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం బయట ఉండి సైకిల్ మీద కూర్చొని ఆర్డర్ చేసినా కానీ వాళ్ళు తీసుకొస్తారు, కవర్లు వేసి తీసుకొస్తారు. ఏది కావాలంటే అది బిల్లు కూడా మనం డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ట్రా ఇస్తే చేంజ్ కూడా తీసుకొస్తారు. సో అన్న అయితే స్టార్ట్ చేసేసిండు, రప్ చేసేస్తుండు. చూస్తారు కదా, ఒక 2 minutesలో రెడీ చేసి ఇచ్చేస్తారు మనకి షవర్మా. ఇది ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది. సో మనకు అవైలబుల్గా వేస్తుండే. ఇప్పుడు సంపుడే మనం. అలా ఆకలి ఉంది బ్రో, మరి ఏం చేయమంటావు? ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు వెయిట్ చేయలేం కదా. సో ఇక్కడైతే తొందరగా వచ్చేసిన, అప్పుడే ఎండింగ్కి వచ్చేసింది మనోడు. ఇక రోలింగ్కి వచ్చేసిండు, ర్యాప్ చేసి ఇచ్చేస్తాడు, ఇచ్చి పడేస్తాడు. ఇక మనకి ఇచ్చి పడేస్తాడు. ఇన్నుడు లేదు అంతే. మరి హాట్ చుట్టి పడేసిండు. హాట్ కథం కలాస్. కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. నేనైతే 5-6 dirhams అనుకుంటున్నా. నార్మల్గా అయితే అంతే ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుందో చూద్దాం. వస్తుండో తేరా నాయన ఆకలి అవుతుంది. How much? 7 dirhams. Okay. One small water bottle you have? One water bottle. Normal water. కూలింగ్ ఏమైనా కావాలి ఆయన చలికి వస్తుంటే. 20 dirhams తెచ్చుకున్నా సేఫ్ సైడ్కి, కానీ 7 dirhams అయింది. వాటర్ బాటిల్కి 1 dirham, 8 dirhams. 8 dirhams అయింది. 10 ఇచ్చిన, 2 dirhams అయితే టిప్ ఇచ్చేద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. आप रख सकते हैं. फाइन. వచ్చేసింది మన షవర్మా. వావ్, కుతలాడుతుంది. ఏదైనా తిన్నప్పుడు అదే గుర్తుకొస్తుంది, అదే డైలాగ్. సెట్టు వెహికల్ మీద పడ్డది నా ఆయన. పడనీయద్దు అనుకున్నా. మంచిగా మెయింటైన్ చేద్దాం అనుకున్నా. ఆగమాగం తినేసరికి అంత పని అయిందిరా.
సారీ ఈ కవర్ కనిపిస్తుంది కదా, ఈ కవర్ ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. ప్లేస్ చూసుకొని పడేయాలి, డస్ట్బిన్ చూసుకొని పడేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసేటప్పుడు చూస్తే ఫైన్ వేస్తారు. నార్మల్ టైంలో ఏం కాదు, కానీ ఇక్కడ ఒకటి ఉంది. రోడ్ ఎక్కి అక్కడ ఒక డస్ట్బిన్ ఉంది, ఆడ పడేద్దాం. ఐ ఫౌండ్ అవుట్ అ డస్ట్బిన్, వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అది ఇది వచ్చేసింది డస్ట్బిన్ వచ్చేసింది. ఎస్, అయిపోయింది, డస్ట్బిన్ పని అయిపోయింది. సో మళ్ళీ తిరిగి అయితే మనం మన క్యాంప్ దగ్గరికి వచ్చేసినాం. అది జస్ట్ ఈస్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద క్యాంప్. ఏం లేదు, జైలు లెక్కనే సేమ్. సో ఇట్లా గేట్లు వేస్తారు, యాక్సెస్ కార్డు లేదు, లోపలికి పోరాదు. అది కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పోవచ్చు, అది ఒకటే తేడా జైలుకి దీనికి. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే తినేసి వచ్చిన షవర్మా. ఇట్స్ ఓకే, నా వెళ్ళి మళ్ళీ పోయి వర్క్ చేసుకోవచ్చు, తర్వాత కాసేపు పడుకోవచ్చు. I'll explore more such kind of videos. Please do subscribe to my channel and encourage me. See you in the next video.